ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇంటామెను ఎంటబెట్టుకొని ఇద్దరు కొడుకులను తీసుకొని పోయి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను కలిసిండట. తెలంగాణలో ఉన్నప్పుడు కలిసేందుకు తీర్పాటుకం లేదు కానీ దేశ రాజధానికి పోయినాక దేవులాడుకుంటా పోయి అంత అర్జెంటుగా ఎందుకు కలిసిండే ఏం కథనే బాలన్న అంటే ఈనుండ్రి. మల్లుబట్టి విక్రమార్క సారు పెద్ద కొడుకు సూర్య విక్రమాదిత్య సారు పెళ్లి మార్చి 5 తారీఖు నాడు ఉన్నదట. అయితే సీఎం రేవంత్ సారు కాంగ్రెస్ బలగాన్ని మొత్తం వేసుకొని పోయి ఢిల్లీ పార్టీ పెబ్బలను కలిసే పని పెట్టుకున్నాడు కాబట్టి అట్లనే బట్టి విక్రమార్క సారు కూడా వాళ్ళ ఇంటోళ్ళందరినీ తీసుకొని పోయి ఇట్లా సీఎం సారు చేతుల పెళ్లి పత్రిక పెట్టి పెళ్లి పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క హాజరు పడాలని అనుకొచ్చిండట. అన్నా నువ్వు వచ్చి ఇట్లా చెప్పుడు ఎందుకు, నీ ఇంట్లో పెళ్లి అయినా నా ఇంట్లో పండుగ అయినా మనది కాంగ్రెస్ కుటుంబమే, అంతా కలిసి కట్టుకునే ఉంటాము, నువ్వు రది వడకు మేము అందరం లగ్గాంకి వస్తాము, ధూమ్ధామ్గా పెళ్లి చేద్దామని అన్నాడా అంటే అనుకుంటూ ఊకుంటాడా? అట్లనే ఢిల్లీలో పార్టీ పెబ్బలకు పెళ్లి కారట్లు ఇచ్చి వస్తాడా అంటే ఆడదాకా పోయిండు కదా ఇచ్చిరాడా? అయ్యా మల్లుబట్టి విక్రమార్క సారు, మరి కొడుకు లగ్గం పనులలో పడి బడ్జెట్ల మీ సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామన్న అమలుగాని పథకాల కేటాయింపులు చేసే పనులైతే మర్చిపోకుండ్రి. ఇప్పటికే మీ మలి సర్కారు మీద పబ్లిక్ మస్తుగానే కోపంగా ఉన్నారు కాబట్టి పథకాలు కొలాయించే పని పెట్టుకుంటే మంచిగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.